అన్సు మరియు విక్కీ ఒకరితో ఒకరు వాదించుకుంటున్నారు. నా త్రో నీకంటే ఫాస్ట్. అరే నేను బాల్ ను ఇంకా వేగంగా విసురుతాను. వాళ్ళ దగ్గర స్పీడ్ కొల్చే మిషన్ లేదు, కేవలం ఒక ఫోన్ మాత్రమే ఉంది. ఐడియా, మనం బాల్ ను నేరుగా పైకి విసిరితే ఎవరి త్రో అయితే వేగంగా ఉంటుందో వాళ్ళ బాల్ అంత ఎక్కువ పైకి వెళ్తుంది. విక్కీ బాల్ మొత్తం ఎత్తు వచ్చేలా దూరంగా వీడియో తీశాడు. అన్సు బాల్ నేరుగా పైకి విసిరాడు. ఇప్పుడు విక్కీ బాల్ విసిరే వంతు వచ్చింది. విక్కీ తన బలమంతా ఉపయోగించి బాల్ విసిరాడు, కానీ అది వంకరగా పోయి పారాబోలిక్ మార్గంలో పడింది. అరే నేరుగా విసిరాల్సింది, మళ్ళీ విసిరు. నేను నా బలం అంతా ఉపయోగించేశాను, మళ్ళీ అంత వేగంగా విసరలేను. వాళ్ళ త్రో ఎత్తులు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరి త్రో వేగంగా ఉందో ఎలా కనుక్కోవాలి? అన్సు కొద్దిసేపు ఆలోచించి, మన పిచ్ 20 మీటర్లు, దాని రిఫరెన్స్ గా తీసుకుంటే ఎనర్జీ కన్జర్వేషన్ లా ఉపయోగించి మన ఇద్దరి వెలాసిటీని కనుక్కోవచ్చు. అర్థం కాలేదు. అన్సు వీడియోలో స్కేల్ ను ఉపయోగించి పిచ్ పొడవు తన త్రో ఎత్తును కొలిచాడు. ఒకవేళ 20 మీటర్ల పిచ్ వీడియోలో 6 సెంటీమీటర్లు అయితే నా త్రో 32 మీటర్లు పైకి వెళ్లి ఉంటుంది. బాల్ చేతి నుండి బయటకు వచ్చినప్పుడు దానికి కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంది. అది తరువాత పూర్తిగా పొటెన్షియల్ ఎనర్జీగా మారింది. సో ఈ రెండు ఎనర్జీలను సమానం చేస్తే వెలాసిటీ 25 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. కానీ విక్కీ విషయంలో బాల్ కొంచెం హారిజెంటల్ గా కూడా పోయింది. అంటే బాల్ టాప్ లో ఉన్నప్పుడు దాని వెర్టికల్ వెలాసిటీ 0 అయింది, కానీ హారిజెంటల్ వెలాసిటీ కాదు. అంటే దానిలో కైనెటిక్ మరియు పొటెన్షియల్ రెండు ఎనర్జీలు ఉన్నాయి. కానీ వర్టికల్ వెలాసిటీలా కాకుండా హారిజెంటల్ వెలాసిటీ గ్రావిటీ వల్ల మారకుండా స్థిరంగా ఉంటుంది. అన్సు అదే పద్ధతిలో బాల్ ఎత్తు హారిజెంటల్ దూరం కనుగొన్నాడు. ఆపై ఆ దూరాన్ని బాల్ ఫ్లైట్ టైంతో భాగించి హారిజెంటల్ వెలాసిటీని 5 మీటర్లు పర్ సెకండ్ గా కనుక్కున్నాడు. ఇప్పుడు ఈ పాయింట్ వద్ద ఉన్న టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆ పీక్ వద్ద ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీకి సమానం అవుతుంది. దీన్ని సాల్వ్ చేస్తే విక్కీ త్రో వెలాసిటీ 25.15 మీటర్లు పర్ సెకండ్ వచ్చింది. నా త్రో చాలా ఫాస్ట్, కానీ నీ ఫిజిక్స్ మరింత ఫాస్ట్.